సుఖం శయానా నిలయే నిజేపి సుఖం శయానా నిలయే నిజేపి నామాని విష్ణోః ప్రవదంతి మర్త్యాః ते निश्चितं तन्मयतां व्रजन्ति ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वंदे जगद्गुरुं। నారాయణీయంలోని 5వ దశకంలోకి వచ్చాం. విరాట్ పురుషోత్పత్తి. వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాక్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాద్భో నరాత్రే స్థితిః తత్రైకస్వమశిష్యథాః కిల పరానంద ప్రకాశాత్మనా. ప్రాకృత ప్రళయ సమయమునందు సత్వరజస్తమో గుణమును త్రిగుణములు సమానమైన స్థితిలో ఉండును. ఆ సమయమున మాయ నీ యందు విలీనమగును. అప్పుడు కారణరూపమైన అవ్యక్తము కార్యరూపమైన వ్యక్తము రెండూ ఉండవు. అట్టి మహాప్రళయ సమయమున మృత్యువు గాని అమృతము గాని రాత్రి గాని పగలు గాని ఏవి ఉండవు. కానీ ఆ సమయమున నీ ఒక్కడవే పరమానంద రూపమున ఉండు అని వేదములు తెలుపుతున్నవి. కాలః కర్మ గుణాశ్చ జీవనివః విశ్వం చ కార్యం విభో కాలః కర్మ గుణాశ్చ జీవనివః విశ్వం చ కార్యం విభో చిల్లీలారతిమేయుషే త్వయి తదా నిర్లీనతామాయయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భో శక్త్యాత్మనా తిష్ఠతాం నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. స్వామి, ఆ మహాప్రళయ సమయమున కాలము, కర్మ, సత్వరజస్తమో గుణములు, జీవులు, కాయరూపమైన ఈ ప్రపంచము మొదలైనవన్నీయు ఆత్మానుసంధానమున మునిగియున్న నీ యందు విలీనమవుతున్నవి. అంతమాత్రమున అవి అసలు లేనే లేవని అనరాదు. అవి అన్నీయు అమూర్త శక్తి రూపమున నీ యందు అణగియున్నవి. ఆకాశ పుష్పముల వలె అవి ఏమాత్రము లేవని అనినచో తరువాత అవి తిరిగి పుట్టుట అన్నది ఏ విధమును సంభవింపవదు కదా. ఏవం చ్వది పరార్థకాల విగతావేక్షాం శుశ్రూషాత్మికాం బిభ్రాణే త్వయి టుక్షుభే త్రిభువనీ భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధుస్తస్యాః సహాయక్రియాం. ఈ విధంగా మహాప్రళయము బ్రహ్మ యొక్క ఆయుర్దాయమనదగిన ద్విపరార్థ కాలముండును. ఆ ప్రళయకాలము గడిచిన తరువాత నీవు ఈ చరాచర సృష్టి చేయదలిచి ఒక్కసారి చూస్తావు. ఆ సమయమున నీ మాయ విశ్వసృష్టికై తనంతట తాను క్షోభము చెందును, అనగా త్రిగుణముల సామ్యావస్థ నశించును. అప్పుడు మాయ వలన కాలము, శక్తి, పాపపుణ్య రూపమైన అదృష్టము, స్వభావమనున్నవి ఏర్పడి సత్వరజస్తమో గుణములను త్రిగుణములు వికసించి సృష్టిక్రియయందు మాయకు తోడ్పడుచున్నవి. మాయా సన్నిహితో ప్రవిష్ట వపుషా సాక్షీతి గీతో భవాన్
వేదైస్తాం ప్రతిబింబితో వివిశివాం జీవోపి నైవాపరః కాలాదిప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం కాలాదిప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజద్యోసౌ మహానుచ్యతే. స్వామి, నీ మాయ నీ సాన్నిధ్య ప్రభావమున సృష్ట్యాది కార్యములను నెరవేర్చును. కానీ నీవు మాత్రము ఆ మాయతో ఎట్టి సంబంధము లేక సర్వసాక్షిగా ఉండవు. అట్లే నీవు ఉపాధి భేదమున మాయయందు ప్రతిబింబించి జీవుడను పేర ప్రసిద్ధుడవైనావు. వస్తుతః జీవుడు నీ ప్రతిబింబమే తప్ప అన్యుడు కాడు. కాలశక్తి, అదృష్టము మొదలగు వారిచే ప్రతిబోధింపబడిన మాయా విశ్వసృష్టి చేయవలెనను నీ చూపు చేత ప్రేరేపింపబడి మొట్టమొదట బుద్ధితత్వమును సృష్టించినది. ఆ బుద్ధితత్వమునే మహత్తత్వమునందురు. తత్రాసౌ త్రిగుణాత్మకోపి చ మహాన్ సత్వప్రధాన స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధ నిష్పాదకః చక్రేస్మిన్ సవికల్పబోధకమహం తత్వం మహాన్ ఖల్వసౌ సంపుష్టం త్రిగుణైస్తమోతి బహుళం విష్ణో భవత్ప్రేరణా. శ్రీ మహావిష్ణు ఈ మహత్తత్వమున సత్వ రజస్తమో గుణములనే త్రిగుణములున్నప్పటికీ అది సత్వగుణ ప్రధానమై జీవుని యందు నిర్వికల్పకమైన అహంతత్వమును కలిగించినది. తరువాత ఆ మహత్తత్వము నీ ప్రేరణ వల్ల జీవుని యందు త్రిగుణములచే పరిపుష్టమై తమోగుణ ప్రధానము సవికల్పము అయిన అహంతత్వమును పుట్టించుచున్నది. సత్వగుణ ప్రధానమైన అహంతత్వమున నేను నీవు మొదలైన భేదములు కనిపించవు. కానీ తమోగుణ ప్రధానమైన అహంతత్వమున భేదబుద్ధి కనిపిస్తుంది. ఇదియే రెండిటి మధ్య గల అంతరము. సోహం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్వాత్మనా దేవానింద్రియమానినో కృతదిశావాతార్కపాశ్యశ్వినో వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్ విధి శ్రీరుద్రశారీరకాన్. ఈ సవికల్పమైన అహంతత్వము సత్వరజస్తమములు అను త్రిగుణములను అనుసరించి వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములున్నది. వీటిలో మొదటిదైన సాత్వికాంశ వలన జ్ఞానేంద్రియములకు అధిదేవతలైన దిక్కు, వాయువు, సూర్యుడు, వరుడు, అశ్విని దేవతలు అనువారును. అట్లే కర్మేంద్రియములకు అధిదేవతలైన అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనువారును. అలాగే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, అంతఃకరణ చతుష్టయములకు అధిదేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనువారును పుట్టారు. భూమన్ మానస బుజ్జహంకృతిమిలచ్చిత్తాక్షవృత్వన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవా సృజతు జాతస్తైజసతో దశేంద్రియగణస్తత్తామసాం చాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దో జనిద్వద్బలాత్. ప్రభు, ఓ గురువాయూరు పట్టణాధిపతి శ్రీకృష్ణ, నీ ప్రేరణ వలన సత్వాంశమైన సాత్విక అహంకారము వలన మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, అంతఃకరణ చతుష్టయము పుట్టినది. అలాగే రాజసాంశము వలన జ్ఞానేంద్రియములైన త్వక్, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, చక్షుస్సులు, కర్మేంద్రియములైన వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలను కలిగించినవి. తామసాంశము వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దము కలిగినది. శబ్దాద్యో మదత ససర్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాత్ రూపమతో మహోదచ రసం తోయం చ గంధం మహీం. ఏవం మాధవ పూర్వపూర్వకలనాదాద్యాద్యధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాతు. ప్రభు మాధవ,
శబ్దము వల్ల శబ్దగుణకమైన ఆకాశము పుట్టినది, ఆకాశము వలన స్పర్శము పుట్టినది, ఆ స్పర్శ నుండి శబ్దస్పర్శ గుణకమైన వాయువు, వాయువు వలన రూపము, రూపము వలన శబ్దస్పర్శ రూప గుణముఖమైన తేజస్సు, తేజస్సు వలన రసము, రసము వలన శబ్దస్పర్శ రూప రసగుణకమైన నీరు, నీటి నుండి గంధము, గంధము వలన శబ్దస్పర్శ రూప రసగంధ గుణకమైన భూమి, ఇట్లు పంచభూతములను తద్ధర్మ సమన్వితముగా నీవు సృష్టించావయ్యా. ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతా పృథక్ నోషే కుర్భువనాండ నిర్మిత విధౌ దేవైరమీభిస్తదా త్వం నానావిధ సూక్తిభిర్నుత గుణస్తత్వాన్యమూన్యా విశన్ చేష్టాశక్తిముదీర్యతాని ఘటయన్ హైరణ్యమండం యథా. ప్రభు, ఈ పృథివీ మొదలైన పంచభూతములు, జ్ఞాన కర్మేంద్రియములు, తదభిమాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకముగా పుట్టినప్పటికీ వీరిలో ఎవ్వరు కూడా బ్రహ్మాండమును నిర్మించలేకపోయారు. అప్పుడు వారందరూ పరమాత్మకు నిన్ను అనేక విధములకు స్తోత్రము చేసి స్తుతించారు. అప్పుడు నీవు పృథివీ మొదలైన సమస్త తత్వములను ప్రవేశించి వాటి యందు క్రియాశక్తిని జాగృతము చేసి వాటన్నిటిని ఒక్క త్రాటి మీదికి తెచ్చావు. ఆ విధంగా నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించావు. అండం తత్ఖలు పూర్వసృష్ట సలిలే తిష్టత్ సహస్రం సమాః నిర్భిందన్న కృతాశ్చతుర్దశ జగద్రూపం విరాడాహ్వయం సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేష జీవాత్మకో నిర్భాతోసి మరుత్పురాధిప సమాం త్రాయస్వ సర్వామయాతు. గురువాయూరు పురాధీశ శ్రీమన్నారాయణ, సృష్టికి పూర్వం ఆవరించిన కారణ జలములందు ఆ బ్రహ్మాండము అనేక వేల సంవత్సరములు ఉండినది. తరువాత ఆ బ్రహ్మాండమును నీవు ప్రవేశించి దానిని అనేక విధములుగా విభజించి విరాట్ సంజ్ఞకమైన 14 భువనములను సృష్టించితివి. తరువాత నీవు అనేక వేల కరములతో పాదములతో సమస్త జీవుల రూపమును ప్రకాశించితివి. గురువాయూరప్ప, అట్టి నీవు నా సమస్త రోగములను కరుణతో తొలగించుము. సుఖావసానే ఇదమేవ సారం సుఖావసానే ఇదమేవ సారం దుఃఖావసానే ఇదమేవ జ్ఞేయం దేహావసానే ఇదమేవ జాప్యం గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.